హలో గాయ్స్, ఫిషింగ్ వచ్చి ఫీడర్ అయితే సెట్ చేసినాం. ఫీడర్ వేసేద్దాం. చూసారుగా ఫీడర్ ఎట్లా సెట్ చేసుకోవాలి. ఇంకో ఇదే చెరువు చూడండి, ఇదే మన చెరువు. డ్యామ్ ఇక్కడ వెళ్ళలేకపోతున్నాం, అందుకే చెరువులకు వచ్చినాయి. అలా ఫీడర్ మాత్రం ఇట్లా సెట్ చేసుకొని తీసుకోవాలి. వేసేద్దాం గాయ్స్, ఓకేనా? చూసారా వేసేసాం. మీరు కూడా చూడండి, ఇట్లా ఫీడర్ త్రో చేయడం అనేది యూనిక్ టెక్నిక్. ఇంటెలిజెంట్గా అవుతుంది, మనతో కాదు. అంటే నేను ఇంటెలిజెంట్ కాదని నేనే ఒప్పుకుంటున్నాను. హలో గాయ్స్, మనం వేసిన డబ్బాకి అయితే ఇంకోటి పడ్డాయి. ఇదే డబ్బా పైన కనబడుతుంది, ఫుల్ టైట్లో ఉంది. ఓ వెళ్తుంది గాయ్స్. ఎందుకు ఇది ఇంత టైట్ వస్తుంది? వామ్మో, ఓ పెద్దదే గైస్, బాగా టైట్ వస్తుంది. చూద్దాం. ఇటు కట్టెలు ఉన్నాయి, కట్టెలకు ఓరే ఓరే ఓరే. ఓ టైట్ ఏం లేదు గైస్, చిన్నదే. వచ్చేసింది గాయస్, ఫైనల్లీ. ఇంకొకటి కనబడుతుంది అనుకుంటా మీకు. ఇదిగోండి గాయస్, క్లియర్గా గ్రీన్ బబుల్ దాని మౌత్కి పడ్డాయి. ఇది కూడా కేజీకి దగ్గరలో ఉంటుంది. ఎంజాయ్ లైక్ పండుగ పోయాల. ఓకే గాయస్, ఇంకో అర్ధగంట చూసి వెళ్ళిపోదాం మనం. హలో గైస్, కనబడుతుంది కదా, ఇంకో ఫిష్ పడ్డది. టైటే ఉంది, పర్లేదు. ఇంకో లైన్. అలా మన ఆడియన్స్ రమ్మరు, మనం ట్రైపాడ్ పెట్టి వీడియోలు తీస్తున్నాం. ఫ్రెండ్స్ ఉంటే నేను ఉండి తీయచ్చు. ఐ థింక్ అబ్బో పెద్దది, ఇది కొంచెం పెద్దది గైస్. సారీ, పెద్దది అని చెప్పిన ప్రతిసారి అవి చిన్నగా ఉంటున్నాయి. ఎందుకంటే ఇది లేకు, అంత పెద్ద విషయం కాదు. పెద్దవి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మేబీ అరౌండ్ 5 kgs దాకా ఉంటాయి. ఇంట్లో లైన్ గుంజుకోవాలి, జాగ్రత్త హ్యాండిల్ చేయాలి గైస్, లేకపోతే ఫిష్ గోవింద అంటది. కొంచెం మాత్రం పెద్దది గైస్, అది రివర్స్ గుంజడం అనేది ఈ చెరువులో ఇంపాసిబుల్. అది చూస్తున్నారుగా, లైన్ పోతూనే ఉంది. సరిపోద్దిగా మనకు, ఇంటికి వెళ్ళిపోదాం. వామ్మో గాయస్, అది ఎంత దూరంలో, ఎప్పుడు అనుకోలే ఇంత దూరంలో ఫిష్ తేలదే. మనకు కనబడతలేదు గాయస్, లైన్ మొత్తం పైకి లేచింది. అది కట్ల అయితే బాగుండు, మనం చిన్న కట్ల అయినా పట్టిన హ్యాపీనెస్ ఉంటాయి. ఎప్పుడు కట్ల పడదాం అనుకుని వస్తాం, కానీ మన కట్లలో ఒక్కటే పడాయి. ఏ ఫిష్ అయినా పడుతుంది గైస్. ఇది కొంచెం పెద్దదే. ఓ నైస్, కనబడుతుంది అనుకుంటా మీకు కూడా. వావ్, అమేజింగ్ సైజ్ అనుకుంటా. ఓ నో, దీనికి హుక్స్ ఎక్కువ పడటం వల్ల ఇది రాలేదు. చూడండి, ఇదిగోండి గైస్, పడ్డది మనకి. ఇది కింద అంతగానో రాకపోయిందా, దీన్ని మొత్తం బ్లాక్ అయిపోయింది. వావ్ గైస్, సూపర్ సైజ్. ఇది అన్నిటికంటే పెద్దది. మనకి ఇలాంటి పడ్డప్పుడు బాగా ఇష్టం. ఓకే, చూడండి, హుక్స్ 2 పడ్డాయి, తూకకు ఒకటి ప్లస్ బాడీకి ఒకటి. ఇంకోటి గైస్ ఉంది అనుకుంటున్నా. ఇక ఇంటికి వెళ్ళిపోదాం. సూర్యుడు కూడా మన వీడియోలోకి వచ్చేసిండు, అంటే కింద రేంజ్లోకి వచ్చేసిండు.
అటు సైడ్ వెళ్తుంది. చిన్నదే, ఏం పెద్ద లేదు. ఇంకా లాస్ట్ ఎపిసోడ్ పడతాయి లేదా అని వెయిట్ చేస్తూ ఉన్నప్పుడే పడ్డది. వారిని యాడికమ్మా నువ్వు వెళ్ళేది, ఎడికిరా వచ్చేసింది గాయస్. అన్నీ మౌత్ షాట్లే, అసలు రేర్ ఇవి. వావ్, వెరీ డేంజరస్, క్రేజీ గుర్తుంది. చూడండి గైస్, కనబడుతుంది. చూడండి గైస్, క్రేజీగా అన్ని బాడీ షాట్లే, అన్ని బాడీయే. ఎండకు మంచి ఎరుపెక్కింది. ఓకే గైస్, మన ఫిషింగ్ ఇవాళకి అయిపోయింది. ఓ డేంజరస్, బ్లడ్ వస్తుంది. గైస్ ఇంకో ఫిష్ చూడండి వెళ్తుంది గైస్. సూపర్, అసలు తిన్నట్టున్నారు మీరు కూడా. చూడండి గైస్, వెళ్ళండి గైస్ బాగా దూరం. రేర్ మూమెంట్లు ఇవి మనకి. ఇన్నిసార్లు ఇంత సక్సెస్ఫుల్గా ఈవినింగ్ టైంలో పడ్డాం. ఇవాళ ఫుల్ వీడియోని చూసి ఐ హోప్ యూ ఆల్ పీపుల్ లైక్ మై వీడియో. వెళ్తూనే ఉంది గైస్. గుంజుడు బగ్గనే గుంజుతున్నాయి కానీ బాగా పెద్దవి కాదు, బాగా చిన్నవి. మనం గుంజే కొద్ది వస్తున్నాయి అవి. ఈవినింగ్ టైం సూర్యుడు అట్లుంటాడు మన వీడియోలో, దాని లెక్కన చల్ల పడిపోతుంటాయి. We must be like no జస్ట్ మిస్ గాయస్. అది కట్టె ఇకుంటే వెళ్ళిపోయి ఉండేది. మన నోట్ల ఫిష్కు బదులు వాటర్ పడి ఉండేది. వా క్రేజీ అమేజింగ్గా వెళ్తుంది. మా పెద్దదే వారిని వెళ్ళిపోతూనే ఉంది గాయస్, వెళ్ళిపోతూనే ఉంది. దానికి ఇంకో హుక్కు దిగింది, అది ఎక్కడికి వెళ్ళదు. చూడండి గాయస్, ఊసిపోయింది గాయస్, ఊసిపోయింది. అమ్మో, జస్ట్ మిస్, ఊసిపోయింది ఇది. నేను బయటికి దాని చేతిలో పట్టుకోగానే హుక్కు ఊసిపోయింది, అది వెళ్ళిపోయేది అసలు వేరే. ఓకే గాయస్, హలో గాయస్, ఫిషింగ్ అయిపోయింది వాళ్ళకి. సూర్యుడి కిందకి వచ్చేసిండు. సో మనం కూడా ఇంటికి వెళ్ళిపోదాం. బట్ ఫస్ట్ టైం ఎవర్ ఫర్ అ చేంజ్ మనం సక్సెస్ఫుల్గా ఇంటికి వెళ్దాం. మినిమం 3 kgs ఉంటాయి. చూడండి గా, బాగా కనబడుతున్నాయిగా. 3 to 4 kgs ఈజీగా ఉంటాయి. అన్నీ మంచి సైజులే. ఎప్పుడు ఎక్కువ చెప్పుకోవద్దు, తక్కువ చెప్పుకోవాలి. వెళ్దాం కదా. ఓకే గాయ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఫుల్ వీడియోతో ముందుకు వస్తా. ఓకే గాయ్స్, బాయ్.